హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ బ్రిలియన్స్. ఇవాళ మన వీడియోలో లాస్ట్ వీడియోలో నేను జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాను. స్టార్ వాల్యూస్, స్టార్ కనెక్టెడ్ సిస్టంలో ఫేజ్ కరెంటు, లైన్ కరెంటు, ఫేజ్ వోల్టేజ్, లైన్ వోల్టేజ్ మొత్తం అసలు ఏంటి ఎలా ఉంటాయని బ్రీఫ్ సర్క్యూట్ డయాగ్రామ్ చెప్పాను. డెరివేషన్ అనేది నెక్స్ట్ వీడియో చెప్తాను అన్నాను. ఈ వీడియోలో మనం సర్క్యూట్ డయాగ్రామ్, ఫేజర్ డయాగ్రామ్, డెరివేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సర్క్యూట్ డయాగ్రామ్ విషయానికి వస్తే లాస్ట్ వీడియోలో నేను బ్రీఫ్గా గీశాను. ఇప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ నీట్గా మొత్తం గీస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఒక కాయిల్, 3 కాయిల్స్ తీసుకుంటాం మనం. త్రీ కాయిల్స్ తీసుకున్నాం. 3 కాయిల్స్ కనుక ఇలా కనెక్ట్ చేస్తే స్టార్ కనెక్షన్ అని మనకు తెలుసు. 3 కాయిల్స్కి 3 లైన్లు ఇస్తాం. మూడు లైన్లు 3 కాయిల్స్కి. ఈ 3 లైన్స్కి వచ్చేసి ఆర్, వై, బి అని పేర్లు పెట్టుకుందాం. ఓకేనా? ఆర్, వై, బి ఫేజెస్. ఇది న్యూట్రల్ మనకి తెలుసు. ఇప్పుడు మనం వోల్టేజెస్ని, కరెంట్స్ని మార్క్ చేసుకుందాం. ఎప్పుడైనా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, జనరేటర్ అనేది సప్లై ఇస్తుంది. ఇది మనం ఒక జనరేటర్ లాగా అనుకుంటే కరెంట్స్ అనేవి, కరెంట్స్ అయినా వోల్టేజెస్ అయినా వెళ్ళిపోతాయి. ఐ మీన్ ఇక్కడ వచ్చే కరెంట్, ఇక్కడ వచ్చే కరెంట్ ఈక్వల్, మనకు అది తెలుసు. కాకపోతే వాటికి పేర్లు కావాలి మనకి. ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ ఐఆర్, ఎందుకంటే ఇది ఆర్ అనే లైన్లో ఫ్లో అవుతుంది. ఇక్కడ ఉన్న కరెంటు ఐ, ఈ వేటికి మధ్య ఫ్లో అవుతుంది, ఆర్ ఫేజ్కి, న్యూట్రల్కి, కాబట్టి ఆర్ఎల్. నెక్స్ట్ ఇక్కడున్న వోల్టేజ్, ఇక్కడున్న వోల్టేజ్ అంతా విఆర్ఎన్, ఎందుకంటే ఇక్కడున్న కరెంట్ ఐఆర్ఎన్ అయితే వోల్టేజ్ కూడా విఆర్ఎన్ఏ కదా. ఇది అంటే ఇది ఆర్కి ఎన్కి మధ్య ఉన్న కరెంట్ అయితే వోల్టేజ్ కూడా ఆర్కి ఎన్కి మధ్య కదా ఉండేది, కాబట్టి విఆర్ఎన్. ఇప్పుడు ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంటు ఐ, వేటికి మధ్య ఫ్లో అవుతుంది, వైఎన్. ఇది వై లైన్ కాబట్టి ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్ ఐ వై. నెక్స్ట్ ఇక్కడ నుంచే మళ్ళీ ఇంకొక కరెంట్స్ అవుతాయి. ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్ ఐ బిఎన్, ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్ ఐ బి. ఇప్పుడు ఇక్కడున్న వోల్టేజ్ వివైఎన్, ఎందుకంటే ఇక్కడున్న కరెంట్, ఇక్కడున్న వోల్టేజ్ సేమ్, వైకి ఎన్కి మధ్య సేమ్. సిమిలర్గా ఇక్కడ ఉంది కదా చూడు, ఈ వోల్టేజ్ విబిఎన్. ఇప్పుడు నేను ఈ పార్ట్లో రాశాను చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఈ పార్ట్ వరకు ఇవన్నీ ఫేజ్ వాల్యూస్. ఇప్పుడు ఇక్కడ లైన్ వాల్యూస్ రాయాలి మనం. ఈ లైన్కి ఈ లైన్కి మధ్యన లైన్ వోల్టేజ్ అంతా అంటే విఆర్వై, ఎందుకంటే ఆర్కి వైకి మధ్య ఉంది. నెక్స్ట్ దీనికి దీనికి మధ్యన వోల్టేజ్ అంతా అంటే వివైబి. దేనికి దేనికి మధ్యన వోల్టేజ్ అంతా అంటే విబిఆర్. ఇది మన సర్క్యూట్ డయాగ్రామ్. చాలా సింపుల్ ఫ్రెండ్స్. స్టార్ కనెక్షన్ తీసుకుంటాం. కరెంట్స్ అనేవి వేటికి మధ్య ఫ్లో అవుతున్నాయి ఒకసారి ఒకసారి చూస్తాము, దాన్ని మార్క్ చేస్తాం. సింపుల్ సర్క్యూట్ డయాగ్రామ్. ఇప్పుడు కమింగ్ టు ద ఫేజర్ డయాగ్రామ్. ఫేజర్ డయాగ్రామ్ విషయానికి వస్తే సేమ్ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారమే మనం ముందు ఫేజ్ వాల్యూస్ వస్తాయా, లైన్ వాల్యూస్ వస్తాయా అంటే ఫేజ్ వాల్యూస్ దగ్గర నుంచి మనం ఫేజర్ డయాగ్రామ్ తీసుకోవాలి. వివైఎన్, విబిఎన్, విఆర్ఎన్. మనం ఇక్కడ రిఫరెన్స్గా తీసుకునేది విఆర్ఎన్, ఎందుకంటే ఆర్ ఫేజ్ ముందర వస్తుంది కాబట్టి ఈ ఫేజ్ వాల్యూని రిఫరెన్స్గా తీసుకొని ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఇది రిఫరెన్స్.
VRN, ఇది రిఫరెన్స్. దీనికి ప్యారలల్గా లైన్ గీయండి. దీనికి ప్యారలల్గా లైన్ గీసి ఇది -VRN. ఓకేనా? నేను కొంచెం ఎక్కువ గీసినట్టున్నాను, సారీ. అటు సైడ్ ఎంత ఉందో ఇటు సైడ్ కూడా అంతే గీసుకోండి, అప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది ప్లస్ VRN అయితే ఇది -VRN. ఇప్పుడు మనకి తెలుసు ఒక బ్యాలెన్స్డ్ 3-phase సిస్టంలో వోల్టేజెస్ అయినా కరెంట్స్ అయినా 120 degrees ఫేజ్ డిస్ప్లేస్మెంట్తో ఉంటాయి. 120 degrees ఫేజ్ డిస్ప్లేస్మెంట్ అంటే మీరు నేను నార్మల్గా గీసేస్తున్నాను, మీరు ప్రొటెక్టర్ పెట్టి మెజర్ చేసి గీయండి, బాగా వస్తాయి వాల్యూస్. ఇది 120 degrees ఫేజ్ డిస్ప్లేస్మెంట్. 120 degrees ఫేజ్ డిస్ప్లేస్మెంట్ తోటి ఒక లైన్ తీసుకున్నాను. దాన్ని ఇప్పుడు మనం రెఫరెన్స్గా దేన్ని తీసుకున్నాం? VRN తీసుకున్నాం, అవునా? ఇప్పుడు ఇక్కడున్న వోల్టేజ్ ఏమనుకోవాలి మనం? VBN అనుకోవాలి. ఎందుకు? ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారంగా ఆర్ ఫేజ్ తర్వాత B ఫేజ్ వస్తుంది. మనకేంటంటే రాసేటప్పుడు RYB అని రాసిన ఫేజ్ సీక్వెన్స్ అనే ఒక ఫేజ్ సీక్వెన్స్ ప్రకారంగా RBY ఫేజ్ సీక్వెన్స్ వస్తుంది. దాని కారణంగా R తర్వాత B వస్తుంది. దాని తర్వాత దీనికి 120 degreesలో ఫేజ్ డిస్ప్లేస్మెంట్తో VYN వస్తుంది. మళ్ళీ దీనికి ఇక్కడ నుంచి ఇది కూడా 120 ఉంటుంది. మీరు +120 -120 ఇవన్నీ అవసరం లేదు, ఎందుకంటే ఈ యొక్క మనం యారో మార్క్ చూపిస్తున్నాం చూడండి, ఆ డైరెక్షనే ప్లస్సా మైనస్సా అనేది మొత్తం ఇండికేట్ చేస్తుంది. మీరు డైరెక్షన్ నేను ఇటు పక్క గీస్తున్నాను, మీరు కావాలంటే ఇటు సైడ్ నుంచి ఇటు తీసుకొని 120 degrees అయినా పెట్టుకోండి. టోటల్ 360, 120 degrees ఫేజ్ డిస్ప్లేస్మెంట్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి 120 degrees ఫేజ్ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు ఎలాగైతే VRNకి నెగిటివ్ సైడ్లో అంటే ఆపోజిట్ సైడ్లో తీసుకున్నామో అలాగే వీటికి కూడా దీనికి ఈక్వివలెంట్గా డాటెడ్ లైన్స్ గీసుకోండి. నేను డాటెడ్ లైన్స్ అని ఎందుకు చెప్పానంటే మీకు మైనస్ అని చెప్పి ఇండికేషన్ ఉంటుంది డాటెడ్ లైన్స్లో అయితే, అందుకని అన్నమాట. ఇది -VBN, ఇది మీ -VYN. ఇంతవరకు ఫేజర్ డయాగ్రామ్ గీయడం వస్తే మిగిలినంతా ఈజీగా గీసేయచ్చు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కింద నుంచి వద్దాం. ఇప్పుడు ఈ ఫేజర్ డయాగ్రామ్ అనేది మనం ఎందుకంటే టు అండర్స్టాండ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది ఫేజ్ వాల్యూస్ అండ్ లైన్ వాల్యూస్. ఇక్కడ మీకు ఒక డౌట్ రాయాలి, నేను ఇక్కడ ఓన్లీ ఫేజ్ వోల్టేజెస్ మాత్రమే ఎందుకు పెట్టాను, ఫేజ్ కరెంట్స్ ఎందుకు పెట్టలేదు అంటే నేను ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పాను, లైన్ కరెంటు ఫేజ్ కరెంటు ఈక్వల్, అదొక రీజను. ఇంకొక రీజన్ వచ్చేసి అవి మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు VRNకి కొంచెం లాగింగ్లో ఏముంటుంది? IRN ఉంటుంది. మీరు ఇది మెన్షన్ చేసినా ప్రాబ్లం లేదు, మెన్షన్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇక్కడ మనం డెరివేషన్ చేసేది ఓన్లీ వోల్టేజెస్కి. అలాగే VYNకి కొంచెం లాగింగ్గా IYN ఉంటుంది. VYN ఈ ఫేజ్ కరెంట్స్ అనేవి నెససరీ కాదు, నేను ప్రొసీజర్ లో భాగంగా ఇవి కూడా మెన్షన్ చేస్తున్నాను. ఇది IBN, ఓకేనా? లైన్ వాల్యూస్ అయినా ఫేజ్ వాల్యూస్ అయినా ఇదే, మ్యాగ్నిట్యూడ్ కానీ డైరెక్షన్ కానీ మొత్తం ఈక్వల్. అందుకని చెప్పి బ్రాకెట్లో రాసుకోండి, ఈ IBN IBకి ఈక్వల్ అవుతుంది, ఈ IRN IRకి ఈక్వల్ అవుతుంది,
ఈ ఐవైఎన్ ఐవైకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది రాసుకోకపోయినా పర్లేదు, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. జస్ట్ ఇది గీసాను ఎలా వస్తుందని చెప్పి ఫేజర్ డయాగ్రామ్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను రబ్ చేస్తాను మళ్ళీ మొత్తం గీసిన తర్వాత లాస్ట్లో మళ్ళీ గీసుకుందాం అవసరం అయితే ఫేజర్ కరెంట్స్. జస్ట్ ఇంతవరకు చాలు. ఓకేనా? ఆ ఫేజర్ కరెంట్స్ అనేవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ముందు మనం వోల్టేజెస్ మీద ఫోకస్ చేయాలి కాబట్టి డెరివేషన్ అంతా మనం వోల్టేజెస్ మీద చేసుకుందాం. ఇప్పుడు సింపుల్ మనకి ఎప్పుడైనా చూడండి VBN VYN చూడండి, VBN VYN ఈ రెండింటికి మధ్య ఏ వోల్టేజ్ ఉంది? VYNకి VBNకి మధ్యన వోల్టేజ్ ఇది VYB. ఇప్పుడు కాబట్టి ఈ రెండింటి యొక్క వెక్టర్ సమ్ అనేది ఈ లైన్ వోల్టేజ్కి ఈక్వల్ అవ్వాలి, V/Bకి. ఏం చెప్పాను? ఇవి రెండు ఫేజ్ వాల్యూస్, ఈ రెండు ఫేజ్ వాల్యూస్ యొక్క వెక్టర్ సమ్ దీనికి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, దీనికి ప్యారలల్గా ఒక లైన్, ఒక డాటెడ్ లైన్స్ తీసుకోండి. దీనికి ప్యారలల్గా డాటెడ్ లైన్ గీయద్దు, నార్మల్ లైన్ గీసేయండి. ఎందుకంటే మీకు ఇండికేషన్ ఉంటుంది, ఈ డాటెడ్ లైన్ వచ్చేసి VBNకి ప్యారలల్గా ఉంది, ఈ థిక్ లైన్ వచ్చేసి దీనికి ప్యారలల్గా ఉంది అనే ఐడియా వస్తుంది. ఇప్పుడు ఈ రెండు ఒక పాయింట్ దగ్గర కలుస్తాయి, ఆ పాయింట్నే V/B వోల్టేజ్, ఆ పాయింటే V/B వోల్టేజ్. అలాగే సిమిలర్గా VRN VYN ఈ రెండింటి మధ్య ఏ వోల్టేజ్ ఉంది? VRY ఉంది. సర్క్యూట్ డయాగ్రామ్లో బాగా గమనించండి. ఈ వోల్టేజ్ ప్యారలల్గా మళ్ళీ దీనికి ప్యారలల్గా మళ్ళీ ఇది ఒక దగ్గర కలుస్తుంది. దానికి మళ్ళీ ఇలా ఒక లైన్ గీసుకుంటే ఈ లైన్ ఉంటుంది చూడండి, ఈ లైన్ మనకి చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ లైను VRY చెప్పాను కదా, VRNకి VYNకి మధ్యన వోల్టేజ్ VRY, అది ఇక్కడ చేస్తున్నాను. నెక్స్ట్ VBNకి VRNకి ఈ రెండింటి మధ్యన వోల్టేజ్ ఏంటిది? ఇది VBR. కాబట్టి ఇప్పుడు చూడండి, దీనికి స్ట్రైట్గా ఒక లైన్, మళ్ళీ దీనికి ప్యారలల్ ఒక లైన్. ఇప్పుడు దీనికి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒక లైన్ తీసుకుంటే, సారీ గాయస్, సారీ ఫర్ ద మిస్టేక్, ఇక్కడ కాదు గీయాల్సింది. సారీ, ఇక్కడ గీయాలి. మైనస్ VRN, VBN VRN VBN ఈ రెండింటికి మధ్య ప్యారలల్ తీసుకోవాలి. దీనికి ప్యారలల్ వెక్టర్ ఇది, దీనికి ప్యారలల్ వెక్టర్ ఇది స్ట్రైట్గా తీసుకుంటాం, ఈ ప్యారలల్ ఇలా తీసుకుంటాం. ఇప్పుడు ఇది మీట్ అవుతుంది చూడండి, ఇది VBR. ఇది ఫేజర్ డయాగ్రామ్ ఫ్రెండ్స్. మీరు ఇంతవరకైనా మినిమం ఫేజర్ డయాగ్రామ్ గీయగలగాలి. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ఫస్ట్ గీయడం వస్తే ఈ ఫేజర్ డయాగ్రామ్ చాలా సింపుల్. మీకు తెలియాల్సింది ఒకటే, బ్యాలెన్స్డ్ సిస్టంలో 120 degrees ఫేజ్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. దాంతో పాటుగా వోల్టేజెస్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండవు. ఒక స్టార్ కనెక్టెడ్ సిస్టంలో కరెంట్స్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి మనం వాటిని ఫేజర్ డయాగ్రామ్ చూపించాల్సినంత అవసరం లేదు. మీరు ఒకళ్ళు చూపించుకునే పని అయితే అది కూడా గీసుకోండి, IRN at an angle of pi and
దీనికి కొంచెం డిస్టెన్స్లో IYN, దీనికి కొంచెం ఫేజ్ డిస్ప్లేస్మెంట్తో అంటే కొంచెం లాగింగ్తో, ఇవన్నీ పైలే IBN. ఇవి మళ్ళీ చెప్తున్నాను, ఇవి అంత నెసెసిటీ కాదు, కాకపోతే మన సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారంగా అవి కూడా గీయాలి కాబట్టి గీస్తున్నాను. IRN అంటే IR, ఎందుకంటే ఈక్వల్ కాబట్టి ఫేజ్ కరెంట్స్ మై కరెంట్స్. IBకి ఈక్వల్ అవుతుంది IBN, IYN IYకి ఈక్వల్ అవుతుంది. ఇది మన ఫేజర్ డయాగ్రామ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డెరివేషన్ పార్ట్లోకి వెళ్దాం, ఓకేనా? చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, స్టార్టింగ్లో కొంచెం థియరీ పార్ట్, మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే స్టార్టింగ్లో కొంచెం థియరీ పార్ట్ రాయాలి. అది ఎలా రాయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫేజ్ వోల్టేజెస్ అంటే ఏంది, లైన్ వోల్టేజెస్ అంటే ఏంది రాయాలి. ద వోల్టేజ్ బిట్వీన్ ది లైన్ అండ్ న్యూట్రల్ ఈజ్ కాల్డ్ ఫేజ్ వోల్టేజ్. ద వోల్టేజ్ బిట్వీన్ ది టూ లైన్స్ ఈజ్ కాల్డ్ లైన్ వోల్టేజ్. రెండు లైన్లకు మధ్య ఉన్న వాల్యూని లైన్ అంటాం, రెండు ఫేజ్కి న్యూట్రల్కి మధ్య ఉన్న వాల్యూని ఫేజ్ అంటాం. అది కరెంట్ అయినా అవ్వచ్చు, వోల్టేజ్ అయినా అవ్వచ్చు. ఆ పాయింట్ ఫస్ట్ రాయాలి. ఈ 3 ఫేజ్ సిస్టంలో ఫేజ్ వాల్యూస్ ఏమేంటివి? VYN ఫేజ్ వాల్యూస్ అంటే ఫేజ్ వోల్టేజెస్ గురించి మాట్లాడుతున్నాను. VBN VYN ఈ 3 ఫేజ్ వోల్టేజెస్ అని రాయాలి. తర్వాత థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ది లైన్ వోల్టేజెస్ ఆర్ VBR VRY VYB అని రాయాలి. ఓకేనా ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఒక ఫేజ్ వాల్యూ అంటే ఫేజ్కి న్యూట్రల్కి మధ్య ఉండే వాల్యూని ఫేజ్ వాల్యూ అంటాం, అది ఫస్ట్ పాయింట్ రాయాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి రెండు లైన్లకు మధ్య ఉండే వాల్యూని లైన్ వాల్యూ అంటాం, అది ఇట్ మే బి ఏ వోల్టేజ్ ఆర్ కరెంట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఫేజ్ వోల్టేజెస్ అనేవి VRN VBN VN VYN యాజ్ షోన్ ఇన్ సర్క్యూట్. మళ్ళీ ఫోర్త్ పాయింట్ ఫేజ్ కరెంట్స్ కూడా రాయొచ్చు ఇంకొక పాయింట్గా. IRN IBN IYN అనేవి ఫేజ్ కరెంట్స్. IR IY IB అనేది ఫిఫ్త్ పాయింట్గా రాసుకోవచ్చు. అవన్నీ ఆ 3 ఫేజ్ కాదు లైన్ కరెంట్స్ అని చెప్పి. VBR VRY VYB అనేవి లైన్ వోల్టేజెస్ అని రాయాలి. నెక్స్ట్ ఇదంతా రాసిన తర్వాత ఇప్పుడు నేను చెప్తాను నెక్స్ట్ పాయింట్స్ ఏమేమి రాయాలని చెప్పి. ఇప్పుడు దాకా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సర్క్యూట్ డయాగ్రామ్తో మనకి పని లేదు, ఆ మ్యాటర్ రాసిన తర్వాత ఇంకా మనకి డెరివేషన్ పార్ట్ అంతా ఉండేది ఈ ఫేజర్ డయాగ్రామ్ మీదే. కాబట్టి ఈ సర్క్యూట్ డయాగ్రామ్ గీసుకున్న తర్వాత ఫేజర్ డయాగ్రామ్ జాగ్రత్తగా గీసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇప్పుడు మనం డెరివేషన్ పార్ట్లోకి వద్దాం. ఇప్పుడు మీకు క్యాలిక్యులేటర్తో కొంత అవసరం పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక 2 పాయింట్లు రాసుకోవాలి. ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫేజ్ వోల్టేజెస్ VRN is equal to the magnitude of VYN is equal to magnitude of VBN is equal to V phase. అంటే ఆల్ ద మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ఫేజ్ వాల్యూస్ ఆర్ ఈక్వల్. ఇది ఒక కండిషన్ అనమాట. ఈ కండిషన్ అనేది ఖచ్చితంగా సాటిస్ఫై అయితేనే ఒక బ్యాలెన్స్డ్ త్రీ ఫేజ్ సిస్టమ్ అంటాం అనమాట. అన్బ్యాలెన్స్డ్లో ఇవి నాట్ ఈక్వల్, అన్బ్యాలెన్స్డ్లో. కాకపోతే ఇక్కడ ఇది ఈక్వల్, ఇవి ఇక్కడ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్స్ అనేవి. నెక్స్ట్ అలాగే మన లైన్ వోల్టేజెస్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి? VRY, నెక్స్ట్ VYB, నెక్స్ట్ VBR. ఇవన్నీ కూడా లైన్ వోల్టేజెస్ అన్నీ ఈక్వల్, ఫేజ్ వోల్టేజెస్ అన్నీ ఈక్వల్. అండ్ నేనేం చెప్పాను, 120 degrees ఫేజ్ డిస్ప్లేస్మెంట్తో ఉండాలన్నాను కదా. ఇప్పుడు ఆ 120 degrees ఫేజ్ డిస్ప్లేస్మెంట్ని కూడా మనం చూపిద్దాం, ఓకేనా?
ఆ 120 డిగ్రీస్ ఫేస్ డిస్ప్లేస్మెంట్ నేను చూపిస్తూ ఇప్పుడు మీకు క్యాలిక్యులేటర్స్తో పని ఉంది. క్యాలిక్యులేటర్స్ ఓపెన్ చేయండి. ఎలా క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేయాలి వాల్యూస్ అని కూడా చెప్తాను. ఇప్పుడు విఆర్ఎన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫేజ్ వాల్యూస్ అనేవి ఎప్పుడైనా ఫస్ట్ కడతాం, తర్వాత లైన్ వాల్యూస్ కడతాం. కాబట్టి ఫేజ్ వాల్యూస్ చూద్దాం. ఫేజ్ వాల్యూ ఈక్వల్ టు వి ఫేజ్. నేను విపిహెచ్ అని తీసుకుంటున్నాను. మీరు విపి అయినా తీసుకోవచ్చు ఫేజ్ వాల్యూని. ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 0 degrees విఆర్ఎన్ అనేది అలా ఉంటుంది. నెక్స్ట్ వివైఎన్ అనేది విపిహెచ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ -120 degrees ఆర్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 240 degrees, ఏదైనా ఒకటే. అంటే ఈ ఫేజర్ డయాగ్రామ్లో తీసుకోండి. -120 degrees అంటే వివైఎన్. ఇది ఈ విఆర్ఎన్ వెక్టార్కి డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి -120 degrees. అదే మీరు కనుక అప్వర్డ్ డైరెక్షన్ నుంచి చూస్తే ఇది +240 degrees వస్తుంది. +240 degrees వస్తుంది. కాబట్టి మీరు +240గా రాసుకున్నా -120గా రాసుకున్నా దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద వాల్యూ. నెక్స్ట్ విఆర్ఎన్ అయిపోయింది, వివైఎన్ అయిపోయింది. ఇప్పుడు మనం విబిఎన్ కనుక్కోవాలి. విబిఎన్ ఈజ్ ఈక్వల్ టు వి ఫేస్ టైమ్స్ ఆఫ్ +120 degrees ఆర్ -240 degrees. +120 degrees అంటే ఇది ఇక్కడ ఉంది. ఈ వోల్టేజ్ ఎంత ఉంది? +120. అదే మీరు ఈ డైరెక్షన్లో చూస్తే -240 degrees ఉంటుంది. ఈ డైరెక్షన్లో చూస్తే అది ఈ మ్యాగ్నిట్యూడ్స్ అనేవి నేను మీకు అర్థం అవడం కోసం వేశాను. ఎగ్జామ్లో ఇందాక చెప్పినంత వరకు వేస్తే చాలు. ఇవి మీకు అర్థం అవడం కోసం వేస్తున్నాను. ఇప్పుడు క్యాలిక్యులేటర్ తీసుకోండి. క్యాలిక్యులేటర్ తీసుకున్నారు కదా, ఐ హోప్ మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. క్యాలిక్యులేటర్లో 1 ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ షిఫ్ట్ నొక్కి యాంగిల్ మీద నొక్కాలి. ఎప్పుడైనా ఈ యాంగిల్ బటన్ అనేది కాంప్లెక్స్లో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. 1 ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 0 degrees అని కొట్టి ఈక్వల్ టు కొట్టండి. 1 అని వస్తుంది. జే వాల్యూ చూపించదు. అంటే దాని అర్థం ఏంటంటే వి ఫేస్ 1 + j0 అది దాని అర్థం. జే వాల్యూ ఇక్కడ చూపించలేదు, 1 అని చూపిస్తుంది. దాని అర్థం ఏంటి? జే వాల్యూ 0 అని. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఇది కూడా కొట్టండి. 1 ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ +120 degrees +120 degrees అని కొట్టండి. వాల్యూ చూపిస్తుంది. ముందు డెసిమల్స్లో చూపించదు. మీరు ఈ క్యాలిక్యులేటర్ కనుక వాడుతున్నట్టయితే ఇది S2D అనే ఆప్షన్ నొక్కితే ఇలా మారుతుంది. మళ్ళీ దీని మీద నొక్కండి, మళ్ళీ ఫ్రాక్షన్ లాగా మారిపోతుంది. మళ్ళీ దీని మీద నొక్కండి, ఇలా మారిపోతుంది. ఇప్పుడు ఈ వాల్యూని విబిఎన్ దగ్గర నోట్ చేసుకోండి. విపిహెచ్ -0.5 ప్లస్ ఇక్కడ మనకి ఏంటంటే ముందల ఐ అనేది తర్వాత ఉంటుంది. కాకపోతే మనం రాసుకునేటప్పుడు మనం జే నోటేషన్ వాడతాం. ఎప్పుడైనా మ్యాథమెటిక్స్లో ఐ వాడతాం, కాకపోతే మన ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో ఐ బదులు జే వాడతాం. జే -0.866. నేనేమి కొత్త వాల్యూ ఏం రాలేదు, జస్ట్ దీంట్లో వచ్చిన వాల్యూనే వేస్తున్నాను. నెక్స్ట్ మీరు కావాలంటే 1 ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ -240 degrees అని నొక్కినా సరే ఇదే వస్తుంది. నేను అది చేయట్లేదు, మీరు చేయండి. నెక్స్ట్ ఇది జస్ట్ ఏం లేదు, వివైఎన్ అనేది -0.5 - j 0.866 వస్తుంది. జస్ట్ ఓన్లీ దాని యొక్క కాంజుగేట్ అవుతుంది. కాకపోతే మీకోసం మళ్ళీ కొడుతున్నాను చూడండి. 1 ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 120 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇలా వచ్చింది. జస్ట్ సైన్ చేంజ్ అవుతుంది, ఎందుకంటే విబిఎన్ వివైఎన్ అని కాంజుగేట్స్ అనమాట.
VPH minus 0.5 minus J 0.866. ఓకేనా? ఇప్పుడు మనం ఇది అయిపోయింది. కాకపోతే ఇప్పుడు మనకి డెరివేషన్ రావాలి. డెరివేషన్ రావడం కోసం మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ ఫేజర్ డయాగ్రామ్ నుంచి మనకి VRY, VBR అండ్ VYB 3 లైన్ వాల్యూస్ అని తెలుసు, 3 ఈక్వల్ అని కూడా తెలుసు, అవునా? కాబట్టి మీకు ఒక డౌట్ రావాలి ఫ్రెండ్స్, ఇక్కడ నేను J నోటేషన్లోకి ఎందుకు కన్వర్ట్ చేసుకున్నానంటే మనకి యాంగిల్స్లో ఉంటే క్యాలిక్యులేషన్ అనేది కొంచెం కాంప్లికేటెడ్, అందుకని చెప్పి మార్చుకున్నాను. మీ విష్, మేము యాంగిల్స్లోకి మార్చుకోలేం అనుకుంటే అలా అయినా ఉంచుకోండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫేజర్ డయాగ్రామ్ ప్రకారంగా ఒక 3 ఈక్వేషన్స్ వస్తాయి. VBR అనేది ఇక్కడ మనం ఫేజ్ వాల్యూస్ గురించి రాసుకున్నాం, ఇక్కడ లైన్ వాల్యూస్ గురించి రాసుకుంటున్నాం. VBR అనేది చూడండి, జాగ్రత్తగా గమనించండి. VBR అనేది జాగ్రత్తగా మీరు గమనిస్తే VBN మైనస్ VRN, VBN ప్లస్ VRN. ఇది నార్మల్ కాదు, ఇవన్నీ ఫేజర్స్. అంటే ఫేజర్ అంటే ఏం లేదు, రొటేటింగ్ వెక్టార్ని ఫేజర్ అంటాం. కాబట్టి ఈ పైన బార్ అనేది మెన్షన్ చేయాలి. దాని అర్థం ఏంటంటే ఇవి రొటేటింగ్ వెక్టార్స్, దట్ మీన్స్ ఫేజర్స్ అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ V/B కావాలి, V/B కావాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు VBN. ఇది వచ్చేసి దీనికి నెగిటివ్లో ఉంది, కాబట్టి మైనస్ VBN. ఇది వచ్చేసి పాజిటివ్, కాబట్టి పాజిటివ్ మనం రాసుకోవాలి, కాబట్టి VYN మైనస్ VBN. ఓకేనా? నెక్స్ట్ VBR అయిపోయింది, VYB అయిపోయింది. నెక్స్ట్ VBR అయిపోయింది ఆల్రెడీ. VBR అయిపోయింది, VYB అయిపోయింది, VRY. ఇప్పుడు VRY ఈజ్ ఈక్వల్ టు VRN మైనస్ VYN. ఫేజ్ వాల్యూస్ రాసేసాం, లైన్ వాల్యూస్ రాసేసాం. ఇప్పుడు నెక్స్ట్ డెరివేషన్లోకి వెళ్దాం. ఇక్కడ దాకా బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్, నేను ప్రతి ఒక్కటి చెప్పాను. మీకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి 3 లైన్ వాల్యూస్ ఒకటే, ఇందాక ఆల్రెడీ చెప్పాను, VRI, VBR, VYB. కాబట్టి ఒకటి కనుక్కుంటే మిగతా అన్నీ ఒకటే, కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు మనకి. కాబట్టి ముందు ఒకటి కనుక్కుందాం మనం. ఈ ఒకటి కనుక్కోవడానికి ఇది ఎలా ఉంది, ప్యారలోగ్రామ్ లాగా ఉంది. ప్యారలోగ్రామ్ అంటే ఏమని అడగద్దు మళ్ళీ. ప్యారలోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ a quadrilateral in which parallel sides are equal is known as parallelogram. అంటే parallel sides అనేవి ఈక్వల్గా ఉంటాయి ఒక క్వాడ్రిలేటరల్లో. క్వాడ్రిలేటరల్ అంటే ఏందని అడగద్దు మళ్ళీ. ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ బౌండెడ్ బై 4 లైన్ సెగ్మెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక క్వాడ్రిలేటరల్ని మనం 2 ఈక్వల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్గా మార్చుకోవచ్చు. కాబట్టి ఒక బైసెక్టర్ గీస్తున్నాను. ఈ బైసెక్టర్ గీయడం వల్ల ఇది 90 degrees అయింది, ఇది 90 degrees అయింది. మనకి ఈ టోటల్ యాంగిల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా యాంగిల్ ఎంత, 120 degrees. దీంట్లో ఇది సగం ఉంటుంది. మీరు కనుక ప్రొటెక్టర్ పెట్టి కనుక మీరు కరెక్ట్గా ప్రొటెక్టర్ పెట్టి కనుక గీస్తే ఈ డయాగ్రాము ఇది 60 degrees ఉంటుంది. ఇది దీంట్లో సగం ఉంది ఈ లైన్, కాబట్టి ఇది ఎంత అవుతుంది అప్పుడు 30 degrees అవుతుంది. ఎందుకంటే 60/2 30. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి
ఈ సైడ్ కనుక మనం కనుక్కోగలిగితే దీనికి 2 టైమ్స్ చేస్తే VRY వచ్చేస్తుంది. అవునా? ఇప్పుడు మనం అది చేస్తే ఈ డెరివేషన్ కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఈ ట్రయాంగిల్ని నేను విడిగా గీసుకుంటున్నాను, నేను పేర్లు పెట్టుకుంటున్నాను. ఇది ఈ పాయింట్ అని వచ్చేసి O, ఈ పాయింట్ వచ్చేసి C, ఇది A, ఇది B అని పేర్లు పెట్టుకుంటున్నాను. OACB అని 4 పేర్లు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ వచ్చేసి ఇన్ ట్రయాంగిల్ AOC. ఇప్పుడు ఇదే ట్రయాంగిల్ని మీకు అర్థమయ్యేటట్లుగా గీస్తున్నాను. చూడండి, ఇది లైను, ఈ C, BA, ఇది వచ్చేసి 30 degrees. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ ట్రయాంగిల్ని మీకు అర్థం అవడం కోసం మళ్ళీ గీస్తున్నాను. 30 degrees. నెక్స్ట్ ఇది వచ్చేసి 90 degrees. ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ వచ్చేసి O, ఈ పాయింట్ వచ్చేసి O. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది తీటా అనుకోండి. తీటా అనేది ఏం అవసరం లేదు, ఎందుకంటే తీటా అనేది ఇక్కడ 30 degrees అవుతుంది. మనం ఇక్కడ ఎందుకు యాంగిల్ అనుకోవట్లేదు అంటే రైట్ యాంగిల్కి దగ్గరగా లెఫ్ట్ సైడ్ మాత్రం మనం ఇక్కడ అనుకోవాలి, ఎందుకంటే మన డెరివేషన్ పార్ట్ అలా చేస్తేనే వస్తుంది. ఇన్ ట్రయాంగిల్ AOC, యాంగిల్ AOC ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇన్ ట్రయాంగిల్ AOC, యాంగిల్ AOC అనేది 30 degrees, ఇదే తీటా మనకి. నెక్స్ట్ యాంగిల్ ACO ఈజ్ ఈక్వల్ టు 90 degrees. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు తెలుసు, cos 30 degrees అంటే ఇది నథింగ్ బట్ cos తీటా, బ్రాకెట్లో రాస్తున్నాను మీకు అర్థం అవడం కోసం, ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్లో cos తీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అవునా? అడ్జసెంట్ సైడ్, దీనికి అడ్జసెంట్ సైడ్ OC, హైపోటెన్యూస్ OA, OC బై OA. అవునా? కాబట్టి cos 30 degrees, cos 30 degrees వాల్యూ ఎంత? √3/2. దట్ ఇంప్లాయిస్, ఇది ఎందుకు అనుకుంటున్నాను కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? OC ఈజ్ ఈక్వల్ టు OA ఇంటూ √3/2. ఇది బాక్స్ పడుతున్నాను, ఇదే ఇప్పుడు ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డెరివేషన్లో. ఐ హోప్ మీరు బాగా అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. నేను రబ్ చేస్తున్నాను. ఇది ఎలా ఉంచుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఏం కావాలి? ఏ లైన్ కావాలి? OB కావాలి. OB ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్, ఇది ఈ లైన్ ఎలా ఉంది? 2 times ఆఫ్ OC ఉంది. 2 times ఆఫ్ OC అంటే ఎంత? OA టైమ్స్ ఇంటూ √3/2. ఇది ఎలా వచ్చిందని అడగద్దు మళ్ళీ, ఇక్కడ ఆల్రెడీ మనం డెరైవ్ చేసాం. ఈ టూ క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ OA. ఇది అలా పెట్టగొట్టుంచండి, ఇక్కడ మన డెరివేషన్ అయిపోవచ్చు. ఇప్పుడు ఫేజర్ డయాగ్రామ్లోకి రండి మళ్ళీ. OB ఇదేంటిది? VRY అంటే ఇది లైన్ వాల్యూ, అంటే ఇది VL, ఇది లైన్ వాల్యూ, ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ OA. ఇదేంటిది? VRN అంటే ఫేజ్ వాల్యూ, V ఫేజ్. ఇది మన డెరివేషన్. ఇంతటితో మన డెరివేషన్ కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఇందాక మనం ఫేజ్ వోల్టేజెస్కి యాంగిల్స్ రాసాం, ఇప్పుడు లైన్ వోల్టేజెస్కి యాంగిల్స్ రాస్తాం. ఇంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను.
ఇప్పుడు VRY ఎంత, VBR ఎంత, VYB ఎంత, ఇది మనకు కావాల్సింది. ఇందాక ఆల్రెడీ VRN, VBN, VYN 3 మనం కట్టాం 120 degrees ఫేజ్ డిస్ప్లేస్మెంట్తో. ఇప్పుడు 3 లైన్ వాల్యూస్ని మనం కట్టబోతున్నాం. మనకు తెలుసు √3 టైమ్స్ ఆఫ్ ఫేజ్ వోల్టేజ్. ఫేజ్ వోల్టేజ్ ఎంత? √3 టైమ్స్ ఆఫ్ ఫేజ్ వోల్టేజ్ అంటే ఫేజ్ వోల్టేజ్ ఎంత అంటే VP, మూడింటికి √3 టైమ్స్ ఆఫ్ VPH, √3 టైమ్స్ ఆఫ్ VPH. కాకపోతే యాంగిల్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఫేజర్ డయాగ్రామ్ ప్రకారంగా మనం యాంగిల్ రాయాలి. అట్ అన్ యాంగిల్ వచ్చేసి VRY వచ్చి ఒక వాల్యూ చూస్తే ఇక్కడ మీకు 30 degrees ఉంది, అవునా? కాబట్టి VP అట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. నెక్స్ట్ VBR వచ్చేసి VBR 50 degrees, 150 degrees ఉంది. ప్లస్ 150 మైనస్ 150 అంటే ప్లస్ 150 అంటాం, ఎందుకంటే అది 150 degreesలో ఉంది కాబట్టి. లేదా దాన్ని -90 అని కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది ఇట్ సైడ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి నేను అన్ని పాజిటివ్ వాల్యూస్ తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి అలా అయినా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. దీన్నే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. ఇది ఎలా ఉంది అని కనుక మీరు గమనిస్తే 270 degrees ఉంటుంది. మెజర్ చేయండి. ఈ వెక్టర్ దగ్గర నుంచి ఇదంతా 270 degrees ఉంటుంది పాజిటివ్ డైరెక్షన్లో. నెగిటివ్ డైరెక్షన్లో 210 ఉంటుంది. ఇది నెగిటివ్ డైరెక్షన్లో పాజిటివ్ డైరెక్షన్లో 150, నెగిటివ్ డైరెక్షన్లో -90. ఇది నెగిటివ్ డైరెక్షన్లో రాసుకున్నాం అనుకోండి, దీన్ని ఈ 30 degreesని -330 ఉంటుంది. మీరు ఇలా అయినా రాసుకోవచ్చు, ఇలా అయినా రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు ఒక బ్యాలెన్స్డ్ సిస్టమ్కి కండిషన్స్ ఏంటి అంటే 3 ఫేజ్ వాల్యూస్ యొక్క వెక్టర్ సమ్ అనేది 0కి ఈక్వల్ అవ్వాలి. ఇది ప్రాబ్లమ్స్లో చెక్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. VBN = VRN = VYN = 0. ఇది ఈ కండిషన్ అనేది మనం ఎప్పుడు పడితే అప్పుడు చెక్ చెయ్యం, ప్రాబ్లమ్స్లో మాత్రమే చెక్ చేస్తాం. కాకపోతే ఒక బ్యాలెన్స్డ్ సిస్టంలో ఈ కండిషన్ ఉండాలి. సారీ ఫ్రెండ్స్, ఇప్పుడు వెక్టర్ సమ్ మనపై ఈక్వల్ టు పెట్టాను, మీరు నన్ను క్షమించాలి. ఇప్పుడు VBN + VRN + VYN అనేది 0కి ఈక్వల్ అవ్వాలి. ఇది ఒక బ్యాలెన్స్డ్ సిస్టమ్ యొక్క కండిషన్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ ఫేజర్ డయాగ్రామ్ ప్రకారంగా, అంటే ఫేజర్ డయాగ్రామ్ అనేది ఎలా వచ్చింది, సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారంగా ఫేజ్ కరెంటు లైన్ కరెంట్ ఈక్వల్. కాబట్టి ఫ్రమ్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఇన్ 3-phase సిస్టమ్, నాట్ ఇన్ 3-phase సిస్టమ్, ఇన్ 3-phase స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ అని రాయాలి. ఎందుకంటే స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ ఇది. డెల్టాలో మళ్ళీ లైన్ వాల్యూ అనేది √3 టైమ్స్ ఆఫ్ ఫేజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మటుకి లైన్ వాల్యూ ఫేజ్ వాల్యూ 2 ఈక్వల్. ఏంటిది అది? కరెంట్, వోల్టేజ్ కాదు, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్టార్లో లైన్ కరెంటు ఫేజ్ కరెంటు ఈక్వల్, డెల్టాలో లైన్ వోల్టేజ్ ఫేజ్ వోల్టేజ్ ఈక్వల్. మళ్ళీ డెల్టాలో లైన్ కరెంట్ అనేది √3 టైమ్స్ ఆఫ్ ఫేజ్, స్టార్లో లైన్ వోల్టేజ్ అనేది √3 టైమ్స్ ఆఫ్ ఫేజ్. ఇది మటుకు మర్చిపోవద్దు. ఏం రాయాలంటే ఫ్రమ్ ద సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ ఫేజర్ డయాగ్రామ్, ఆ రెండింటి నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ది లైన్ కరెంట్ అండ్ ఫేజ్ కరెంట్ ఆర్ ఇన్ ఫేజ్, సో ద బోత్ మ్యాగ్నిట్యూడ్స్ ఆర్ ఈక్వల్. సో దేర్ఫోర్ IL అనేది IPHకి ఈక్వల్ అవుతుంది. IL = IPH.
ఈ పాయింట్ రాసేస్తే ఈ డెరివేషన్ తోటి కంప్లీట్. నెక్స్ట్ దీని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Explore Brilliance. Thank you for watching this video.